Hello, my dear students. Welcome to Talent Shine. This is Venu sir, CEO and co-founder of Talent Shine. ఈ క్లాస్లో మీరు నంబర్ సిస్టమ్ నంబర్ సిస్టమ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకి ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ టాపిక్ అయినా సరే ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక బిల్డింగ్ కడితే బేస్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తామో మీరు క్వాంట్ నేర్చుకోవాలి అంటే ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేయడం చాలా బెటర్. అందుకని మీకు ఫండమెంటల్స్ తెలిసినా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు బాగా తెలుసుంటే రివిజన్ అవుతుంది, గుర్తు లేకపోతే ఆ కాన్సెప్ట్స్ లేదంటే అర్థం కాకపోతే ఇప్పుడు క్లారిటీగా నేను చెప్తాను. ఓకేనా? రైట్, లెట్ us స్టార్ట్ నంబర్ సిస్టమ్. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అంటే డిజిట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి. ఎస్పెషల్లీ నా మైండ్లో ఉండేది ఎవరంటే ఈ క్లాస్ చెప్పేటప్పుడు ఫండమెంటల్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, అంటే బీకామ్ ఇలాంటి వాళ్ళు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, కొద్దిగా మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ నేను దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా వాచ్ చేయండి. రైట్, ఫస్ట్ లెట్ us గో ఫర్ ద ఫస్ట్ వన్, డిజిట్స్. డిజిట్స్ మన రెగ్యులర్ నంబర్ సిస్టంలో మనకి 10 డిజిట్స్ ఉన్నాయండి. 10 సింబల్స్ అంటాను నేనైతే. 10 సింబల్స్ టోటల్ నంబర్స్ మొత్తాన్ని రిప్రజెంట్ చేయడానికి మనం వాడేది 10 సింబల్స్. ఆ 10 సింబల్స్ ని మనం ఇక్కడ డిజిట్స్ అని పిలుస్తాం. ఆ డిజిట్స్ ఏంటంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. నాన్న ఇక్కడ ఈ 10 డిజిట్స్ యూజ్ చేసుకొని మనం ఎంటైర్ నంబర్స్ని మనం డిఫైన్ చేస్తున్నాం. కాబట్టి మనం ఈ 10 సింబల్స్ని మనం వాడుకొని చేస్తున్నాం. కాబట్టి మన నంబర్ సిస్టమ్ని మనం డెసిమల్ నంబర్ సిస్టమ్ అని పిలుస్తాం. మన నంబర్ సిస్టమ్ని మనం డెసిమల్ నంబర్ సిస్టమ్ అని పిలుస్తాం. ఓకే, డెసి, వాట్ ఈస్ meant by డెసి? డెసి ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 10. ఓకే, 10 తెలుగులో అయితే దత్తాంశమానము అని కూడా పిలుస్తాం. దత్త అంటే 10 అన్నట్టు. ఇక్కడ తెలుగు మీడియం కాకుండా డెసి, ఇంగ్లీష్ మీడియం అందరూ తెలుసు కాబట్టి డెసిమల్. డెసి మీన్స్ 10. దీన్నే ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బేస్ 10 నంబర్ సిస్టమ్. ఎందుకు సార్ బేస్ 10 అన్నారంటే మనం ఇక్కడ ఈ 10 సింబల్స్ యూజ్ చేసి మనం టోటల్ నంబర్స్ ని డిఫైన్ చేస్తున్నాం. కాబట్టి ఈ టోటల్ 10 సింబల్స్ వాడినా కాబట్టి బేస్ 10 అంటాం. అయితే సార్ ఇది కాకుండా ఇంకేమైనా వేరే నంబర్ సిస్టమ్స్ ఉన్నాయంటే ఎస్. ఏమున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికీ పరిచయం ఉన్నది. ఇప్పుడు ఒకప్పుడు అంటే కంప్యూటర్స్ అంటే చాలా ఎవరికో కొంతమందికి తెలుస్తుంది, బట్ ఈరోజు అందరికీ తెలుసు. కాబట్టి సపోజ్ మనం ఏదైనా సరే కంప్యూటర్ కీబోర్డ్లో ఏదైనా ఏ కానీ, బి కానీ, సి కానీ ఏది ప్రెస్ చేసినా సరే అది మెమరీలో సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయ్యేది ఎలా సేవ్ అయ్యేది? ఏ అని సేవ్ అవుతుంది కదా, అది ఏ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది? మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది. ఆ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? 0s 1s కన్వర్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ మనకి ఉండే లాంగ్వేజ్ అంటే అక్కడ మనం యూజ్ చేసే ఎన్ని సింబల్స్ రానా? ఓన్లీ 2 సింబల్స్ మాత్రమే యూజ్ చేస్తాం. కాబట్టి వాటిని ఏమంటారు? బైనరీ సిస్టమ్ అంటారు. ఇంకా చెప్పాలి అంటే ఆక్టల్ సిస్టమ్ ఉంది. ఆక్టల్ అంటే 0 to 7 వరకే ఉంటాయి, అంటే 8 సింబల్స్ ఉంటాయి. ఆక్టల్ ఆర్ బేస్ 8 సిస్టమ్. లేదు ఈ మైక్రో ప్రాసెసర్ ఇలాంటి వాటిలో మనం వాడేది దానిలో అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ వాడతాం. దాన్ని చేయడానికి వచ్చేటప్పటికి మనం హెక్సాడెసిమల్ సిస్టమ్ వాడతాం. హెక్సాడెసిమల్ అంటే టోటలీ 16 సింబల్స్ ఉంటాయండి. దట్ ఈస్ 0 to 9 10 సింబల్స్. రిమైనింగ్ 6 ఏంటంటే ఏ, బి, సి, డి, ఈ అండ్ ఎఫ్. టోటలీ 6. టోటలీ 10 plus 6 టోటలీ 16. అందువల్ల హెక్సాడెసిమల్ సిస్టమ్ అంటారు. బట్ ఇప్పుడు నేనైతే రిమైనింగ్ సిస్టమ్స్ గురించి అయితే పెద్దగా ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే మనం రిమైనింగ్ సిస్టమ్స్ ఏమి మనం ఈ క్వాంట్లో యూజ్ చేయం మ్యాక్సిమం. ఎక్కడో కానీ రేర్గా అడుగుతున్నారు. ఇప్పుడు గేట్ ఎగ్జామ్లో ఎక్కడో 1-2 చోట్ల వాడారు. 1-2 క్వశ్చన్స్ దాని మీద బేస్ చేసుకొని వచ్చినాయి. ఎస్పెషల్లీ 2010 గేట్లో యాప్టిట్యూడ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చింది. తర్వాత 1-2 సందర్భాలను వచ్చినాయి. ఇంకా మిగతా ఎక్కడ కూడా దాని మీద మిగతా వాటి మీద వచ్చే ఛాన్స్ చాలా రేర్.
సో కాబట్టి I don't want touch. I would like to go for our regular number system. Okay na? Right. These are the 10 symbols. ఈ 10 symbols ని మనం digits అని పిలుస్తాం. Then what is a number? Then what is a number? So what is a number? సో మరి నంబర్ అంటే ఏంటి సార్? సో నంబర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ 10 సింబల్స్ ని డిజిట్స్ అన్నాం. మరి గ్రూప్ ఆఫ్ 2 or more, not only 2 or more, even digits are also called as numbers. A group of 1 or more digits is called as a number. మీరు ఏదైనా తీసుకున్నానా, సో గ్రూప్ ఆఫ్ 1 or more digits is called as a number. So even all digits are also called as number, but all numbers are not digits. Remember that. Okay, so right Nana. So next, so numbers. So ఇక్కడ for example మనకు ఒక number తీసుకున్నాం. I would like to combine 7. Sorry. I would like to combine a number like with the digits 7, 8, 5, 3, 2. For example. So what is it's a combination of digits 7, 8, 5, 3, 2. So combination of these 5 digits. Combination of these 5 digits. So here this is called as number. It is not a digit. It's called a number. ఎందుకని 5 digits combine చేసాం కదా. What is the value of this number? 78,532, sir. So how you can say that? ఎలా చెప్పగలిగాం మనం 78,532 అనేసి? Based on the place values. ఎందుకంటే ఏ డిజిట్ వాల్యూ అయినా సరే ఒక నంబర్లో అది ఉండే లొకేషన్, అది ఉండే ప్లేస్ని బట్టి ఆ డిజిట్ వాల్యూని మనం డిసైడ్ చేస్తాం. కాబట్టి చూడండి ఇక్కడ 2 అనేది దీని ప్లేస్ వాల్యూ ఎంతనన్నా యూనిట్స్ ప్లేస్, దట్ ఈస్ 10 power 0. సో వాట్ ఇస్ ద 3 ప్లేస్ వాల్యూ? 10 power 1. వాట్ ఇస్ ద 5 ప్లేస్ వాల్యూ? 10 square. వాట్ ఇస్ ద 8 ప్లేస్ వాల్యూ? That is 10 cube, that is thousands place. What is 7 place value? 10 to the power 4. So it is 10,000 place. So 7 అనేది 10,000 place లో ఉంది కాబట్టి, so what is the value of 7 here in this number? 70,000. So 8 is in thousands place. So what is the value of 8 here in this number? 8,000. 5, 500. 3, 10s, 30. 2 ones 2. So therefore totally 78,532 అని డిఫైన్ చేయడం జరిగింది. So suppose you can take a point here. Point that is called a decimal point. So దీని తర్వాత next suppose something like 4, 5 అనే. Suppose so ఈ డెసిమల్ పాయింట్ అనేది అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డెసిమల్ పాయింట్ కి ముందు ఉండే నంబర్ ని ఇంటిగ్రల్ పార్ట్ అంటారు. ఇంటీజర్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ అంటారు. సో దిస్ ఇస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద నంబర్, దట్ ఈస్ 78,532. బట్ డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చే డిజిట్స్ ని డెసిమల్స్ అని పిలుస్తాం. సో 4, 5 డెసిమల్స్. సో ఇక్కడ వాట్ ఆర్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 4? దట్ ఈస్ 10 power -1. వాట్ ఆర్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5? దట్ ఈస్ 10 power -2. ఓకే, సో ఇక్కడ 4 ప్లేస్ వాల్యూ ఇక్కడ చూడండి, లెఫ్ట్కి వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది పవర్స్, రైట్కి వెళ్ళేటికి డిక్రీజ్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద ప్లేస్ వాల్యూస్. సో కాబట్టి ఇక్కడ 4 ప్లేస్ వాల్యూ 10 power -1, దట్ ఈస్ 1/10 కాబట్టి, సో వాట్ ద 4 వాల్యూ 0.4. సో 5 ప్లేస్ వాల్యూ 10 power -2 కాబట్టి 5 ప్లేస్ వాల్యూ ఎంతనా 0.05 లైక్ దట్. ఓకే, ఐ థింక్ యూ గోట్ ద ఐడియా. టోటల్ వాల్యూ ఇస్ 78,532.45. ఓకే, నంబర్ని డిఫైన్ చేశానండి. బట్ నా టార్గెట్ వచ్చేటప్పటికి నంబర్ని డిఫైన్ చేయడం కాదు. సో దాంతోపాటు ఈ నంబర్ని ఒక ఎక్స్ప్రెషన్గా రాద్దాం అనుకుంటున్నాను. ఈ నంబర్ని ఎక్స్ప్రెషన్ రాద్దాం. రియల్లీ ఈ నంబర్ అనే డెఫినేషన్, ఆ ఎక్స్ప్రెషన్ మీద ఇప్పుడు దాకా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు కావాలంటే యూపీఎస్సీ తీసుకోండి, CSAT పేపర్ 2లో చాలాసార్లు అడిగారు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అడిగారు, ఈవెన్ SSC ఎగ్జామ్స్లో అడిగారు. సో దీని మీద TCSలో అడిగారు. సో కాబట్టి జస్ట్ నంబర్ అనే డెఫినేషన్, దాని ఎక్స్ప్రెషన్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఈవెన్ గేట్ ఎగ్జామ్లో అడిగారు, గేట్ ఎగ్జామ్లో కూడా అడిగారు. గేట్ ఎగ్జామ్లో అయితే ఇప్పుడు దాకా 4 or 5 క్వశ్చన్స్ వచ్చినాయి జస్ట్ నంబర్ అండ్ డెఫినేషన్ మీద. ఓకే రైట్, మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఈ నంబర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా ఒక ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పే ఎగ్జాంపుల్ అయితే
ఈ అమౌంట్ ఉంది నాకు 78,532.45. ఇది ఒక అమౌంట్ అనుకోండి, మనీలో తీసుకుందాం. నేను బ్యాంక్ వెళ్ళాను. బ్యాంక్ వెళ్ళినప్పుడు సో బ్యాంక్లో నేను డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను. బ్యాంక్లో డిపాజిట్ చేసేటప్పుడు బ్యాంక్ డిపాజిట్ ఫామ్ రాస్తాను కదా, ఆ డిపాజిట్ ఫామ్ ఏదైతే ఉందో ఆ డిపాజిట్ ఫామ్లో ఇన్వర్డ్స్ రాయండి అని ఇస్తారు. కరెక్టా? ఇన్వర్డ్స్ రాయండి. అప్పుడు ఎలా రాస్తాం? 78,532 రూపీస్ 45 అని రాస్తాం. సేమ్ అదే మేనర్లో ఇండివిజువల్గా చేసేసుకుంటూ వచ్చేసండి. ఎలా చేయొచ్చు అంటే దీన్ని ఎక్స్ప్రెషన్గా 7 into its place value 10 to the power 4 plus, that is 70,000 plus 8 into 10 cube plus 5 into 10 square plus 3 into 10 plus 2 into 1 plus 4 into 1 by 10 plus 5 into 1 by 10 square, like this. చూడండి, 7 into 10 power 4 70,000, 8 into 10 cube 8 into 10 cube, that is 8,000. So 5 into 10 square 500, 3 into 10 30, 2 into 1 2, 4 into 10 power minus 1, that is 0.4 here, 5 into 10 power, so 5 into 10 power minus 2, so that is a 0.05, like that. So we can write any number in this expression format. Okay, right here. So next, let us move to the next one. So now let us go for the based on this number expression. Suppose there is a one two-digit number. There is a one two-digit number xy. xy is a two-digit number. So xy is a two-digit number అయితే సో నన్ను ఇక్కడ x అనేది సో what is the place value of x? 10th place. What is the place value of y? 1's place. సో కాబట్టి సో దీన్ని మనం సో 10th place కాబట్టి I would like to write as 10 into x 10x plus y into 1 as y. So 10x plus y. So next x y z is a three-digit number. x y z is a three-digit number. So x అనేది ఏ ప్లేస్ లో ఉంది? 100th place. y అనేది ఏ ప్లేస్ లో ఉంది? 10th place. z అనేది ఏ ప్లేస్ లో ఉంది? 1th place. సో కాబట్టి ఇక్కడ x 100th place కాబట్టి 100x plus 10y plus z, like this. ఇలా మనం ఒక నంబర్ని ఎక్స్ప్రెషన్లో రాసేసుకోవచ్చు అండి. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ కాన్సెప్ట్ హౌ టు రైట్ ఏ నెంబర్ ఇన్ ఎక్స్ప్రెషన్. సో డోంట్ వరీ, వీటి మీద ప్రాబ్లమ్స్ అనేది ఈవెన్ ప్రీవియస్ గేట్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ టీసీఎస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా సో నేను నెక్స్ట్ క్లాస్లో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద మీకు ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ తరోగా నేర్చుకోండి. Now let us move on to the next concept, natural numbers. Yeah, natural numbers are indicated by capital N. Natural numbers are indicated by capital N. అంటే ఇక్కడ x belongs to n. Capital N is nothing but of natural number set అని చెప్పొచ్చు మనకి. ఓకేనా? Right. What are the natural numbers here? What are the natural numbers here? What are the natural numbers? So even these natural numbers are also called as counting numbers. Counting numbers. These natural numbers are also called as counting numbers. మీరు కావాలంటే మొన్న రీసెంట్లీ టీసీఎస్ పేపర్స్ చూస్తే దాంట్లో ఎక్కడైతే న్యాచురల్ నెంబర్ అని వాడాలో అక్కడ కొన్ని చోట్ల కౌంటింగ్ నంబర్స్ అని యూజ్ చేశారు క్వశ్చన్లో ఇచ్చేటప్పుడు. సో కాబట్టి కౌంటింగ్ నంబర్స్ అన్న న్యాచురల్ నంబర్స్ అన్న ఒకటే. సార్ ఎందుకు సార్ అంటే న్యాచురల్ నంబర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ natural numbers are nothing but of 1 2 3 and so on up to infinity. సో ఇక్కడ 1 దగ్గర నుంచి 1 2 3 and so on infinity వరకు ఉన్నాయి కాబట్టి సో ఇవి న్యాచురల్ నెంబర్స్ అన్నాం. సో అలానే కౌంటింగ్ నెంబర్స్ ఎందుకంటే అంటే ఈవెన్ మనం ఏది కౌంట్ చేయాలంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. 1 2 3 4 లైక్ దట్. సో కాబట్టి సో మనకి ఇవి న్యాచురల్ నెంబర్స్ అనేవి సో 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఈవెన్ కౌంటింగ్ నెంబర్స్ కూడా కౌంటింగ్ కూడా మనం 1 దగ్గర నుంచి చేస్తాం కానీ వీటిని కౌంటింగ్ నెంబర్స్ కూడా అంటారు. ఓకేనా? రైట్ ఇయర్. సో నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేవాడికి సో నన్ను ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అయితే ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి
దీంట్లో మనం మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి నాన్న. యా, ఫస్ట్ లెట్ us go for the first one. So what is the sum of first and natural numbers? First and natural numbers ఏంటి? 1 plus 2 plus 3 plus and so on plus n. Now what is the sum of first and natural numbers? Remember guys, it's a very important, you must remember n into n plus 1 by 2. So the sum of first n natural numbers is n into n plus 1 by 2. I hope most of the students may know that. So next one, let us go for one more important. So first n natural numbers కి మాత్రమే ఫార్ములా అండి సమ్ n into n plus 1 by 2. అదే ఫస్ట్ n natural numbers స్క్వేర్ సమ్ అయితే అంటే లైక్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ and so on plus n square is equal to, what is the formula? So recollect that n into n plus 1 into 2n plus 1 by 6 అండి. n into n plus 1 into 2n plus 1 by 6 అండి. Okay, so next one more interesting formula. So one more interesting formula, sum of first and natural numbers ఏమన్నా n into n plus 1 by 2, sum of the squares of first and natural numbers ఏమన్నా n into n plus 1 into 2n plus 1 by 6. So next, sum of the cubes of first and natural numbers, that is 1 cube plus 2 cube plus 3 cube plus and so on plus n cube. So that is equal to, now what is the sum of the cubes of first and natural numbers? నార్మల్గా అయితే n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4, n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అని చెప్తాం. అఫ్ కోర్స్ బుక్స్లో కూడా అలానే ఉంటుంది. బట్ నేను దాన్ని అది చెప్తే ఏమవుతుందంటే మన వాళ్ళు దానిలో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ ఎక్కువ చేస్తున్నారు. దాన్ని కొద్దిగా సింపుల్ చేసి సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 బై 2 కదా, సింపుల్గా అది రాసుకోండి. n ఇంటూ n ప్లస్ 1 బై 2 కదా, అది రాయండి. సో దానికి సింపుల్గా హోల్ స్క్వేర్ చేయండి, సరిపోతుంది. హోల్ స్క్వేర్ చేసేసండి. So these three are the very important formulas. Whenever you can recollect the natural numbers, these three formulas are very important to remember. Okay, right here. So now let us go for the whole numbers. Let us go for the whole numbers. Yeah, whole numbers. Whole numbers are indicated by W and D. Whole numbers are indicated by W and D. Right. So what are the whole number set? Whole number set. So now natural numbers ante 1 to infinity cheppam. So but whole numbers ante those numbers starts from 0 onwards. So therefore whole numbers W. So those are starts from 0, 0, 1, 2, 3 and so on infinity. సో ఇన్ఫినిటీ వరకు ఉన్న అన్ని నంబర్స్ కూడా సో ఇవి హోల్ నెంబర్స్ అంటారా. సో నేను ఇక్కడ మనం మేజర్గా చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో అదేంటంటే సో ఇక్కడ మనం చెప్పాల్సింది nth నెంబర్. సో నేను ఫస్ట్ నెంబర్ ఈజ్ నాట్ 1, 0, దట్ ఈస్ 1 minus 1. సెకండ్ నెంబర్ second whole number, that is 2 minus 1. Third whole number 3 minus 1, that is 2. Similarly, what is the nth whole number? So that is n minus 1 is the nth whole number. So and so on up to infinity. So remember, nth whole number is n minus 1. Suppose ఎవరైనా వచ్చి మిమ్మల్ని సో వాట్ ఈస్ ద 100th whole number అని అడిగితే సింపుల్గా ఏమని చెప్పాలి మీరు? 99 సార్ అని చెప్పాలి. వాట్ ఈస్ ద 50th whole number అంటే 49 సార్ అని చెప్పాలి. 33 అనేది ఎన్నో హోల్ నెంబర్ అయిందంటే 34th అని చెప్పాలి. రివర్స్ అర్థం చేసుకున్నాను, ఓకేనా? సో nth whole number is n minus 1. రిమెంబర్ దట్. సో ప్రాబ్లమ్స్, డోంట్ వరీ అబౌట్ ద ప్రాబ్లమ్స్ అండ్ హోల్ నెంబర్స్. మనం నెక్స్ట్ క్లాస్లో దాన్ని చూద్దాం. ముందు కాన్సెప్ట్స్ నేర్చుకుందాం నాన్న. ఓకే, సో హోల్ నెంబర్స్, ఐ థింక్ యూ ఆర్ ఓకే విత్ దిస్ హోల్ నెంబర్స్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఇంటీజర్స్. సో ఇంటీజర్స్, integers are indicated by z. So x belongs to z is nothing but of integer set.
ఇంటీజర్స్ సెట్ అంటాం. సో ఇంటీజర్స్ అంటే ఏంటి సార్? సో ఇంటీజర్స్ అంటే ఏం లేదన్నా ఈ హోల్ నంబర్స్ మొత్తానికి నెగటివ్ నంబర్స్ కూడా యాడ్ చేస్తే, నెగటివ్ వాల్యూస్ కూడా యాడ్ చేస్తే దాన్నే ఇంటీజర్స్ అంటారు. Come on here, let us go for the integer set. So therefore integers is z is equal to, so that is from negative minus infinity to minus infinity to and so on, minus 2, minus 1, 0, 1, 2, and so on up to plus infinity. So all these numbers are called as ఇంటీజర్స్. నేను ఇంటీజర్స్ లో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లం రీడింగ్ లో మనకి ఐడెంటిఫై కాదు ఏంటంటే, సో అక్కడ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నాడు, నెగిటివ్ ఇంటీజర్ అంటాడు, నాన్ పాజిటివ్ ఇంటీజర్ అంటాడు, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఏంటి సార్ ఇవన్నీ? పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, సో నాన్ పాజిటివ్ ఏంటి? కమ్ ఆన్ హియర్. సో నేను పాజిటివ్, సో పాజిటివ్ అంటే so more than 0 are called as positive, less than 0 are called as negative. Simple. So 0 is the reference point. So more than 0 all numbers are positive, less than 0 all numbers are negative. Simple. But 0 is neither positive nor negative. Correct kadandi? Yes or no? That is a reference point. So reference point kaati, so positive ki adi positive, negative ki adi border లాంటిది అన్నమాట. సో దాని తర్వాత వచ్చే పాజిటివ్, దాని ముందు నెగిటివ్ అయిపోతుంది. దట్ ఈస్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అవుతుంది. సో కాబట్టి సో అందుకని మనం సో పాజిటివ్ ఇంటిగ్రల్స్, వాట్ ఆర్ ద పాజిటివ్ ఇంటిగ్రల్స్? యాక్చువల్లీ జెడ్ పాజిటివ్ పైన రాస్తారు, నేను ఇక్కడ మీకు అర్థం కావాలని ఇక్కడ జెడ్ పాజిటివ్ అని రాస్తాను. జెడ్ ప్లస్ అని పెట్టేస్తారు అంటే పాజిటివ్ ఇంటిగ్రల్స్ అని అర్థం. బట్ నేను అది మరి మన అంత మ్యాథ్స్ అవసరం లేదు, జెడ్ పాజిటివ్ ఇంటిగ్రల్స్ అని రాసుకోండి ఇక్కడ. ఓకే, సో వాట్ ఆర్ పాజిటివ్? 0 is not positive, so only 1 to infinity. So therefore set of 1, 2, 3 and so on infinity, all these numbers are positive. So indirectly these are the natural number set. Next, so what are the negative integrals? Negative integrals are, so guys ఇక్కడ 0 కు ముందు ఉన్నవి అంటే మైనస్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి, therefore minus infinity to minus 2, minus 1 up to this one. So these are the negative integrals. Okay, right here. So what are the non-positive? So non-positive, otherwise, yeah, non-positive. సో నాన్ పాజిటివ్ అంటే చాలా మంది నెగిటివ్ అనుకుంటారు. సో సెట్ కొద్దిగా నేను ఇక్కడ రాస్తాను, జాగ్రత్త చూసుకున్నాను. సో నాన్ పాజిటివ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కాదు, 0 కూడా వస్తుంది ఇక్కడ. సో మైనస్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి minus 2, minus 1 and 0 also comes here. And what are the non-negative integers? So non-negative integers are nothing but of negative కానివి అంటే 0 కూడా వస్తుంది. 0 దగ్గర స్టార్ట్ చేయండి, 0, 1, 2 and so on up to infinity. So these are nothing but of whole numbers. సో ఇవండి, అంటే పాజిటివ్ అంటే 1 to infinity, నెగిటివ్ అంటే -1 అప్ టు మైనస్ ఇన్ఫినిటీ టు -1, నాన్ పాజిటివ్ అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి 0 వరకు, ఎందుకంటే 0 కూడా నాన్ పాజిటివ్ కాబట్టి. సో అందుకని నాన్ నెగిటివ్ అంటే పాజిటివ్ అండ్ 0, లైక్ దట్. ఐ హోప్ యూ గాట్ ద ఐడియా రిగార్డింగ్ ద ఇంటీజర్స్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ ఇయర్. సో ఇంటీజర్స్ ఓకే కదా, న్యాచురల్ నంబర్స్ కంప్లీట్ చేస్తాను, హోల్ నంబర్స్ కంప్లీట్ చేస్తాను, ఇంటీజర్స్. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి? Even numbers, odd numbers. Now move on to the even and odd numbers. Come on here. So even numbers first. Let us go for even numbers. Yes. So what are the even numbers here? Simple గా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి చదివి ఉంటారు మీరు అందరూ కూడా. Number which is exactly divisible by 2. A number which is exactly divisible by 2 are called as even numbers. కరెక్టా కాదండి? ఏ నంబర్స్ అయితే 2 తో డివైడ్ అవుతాయో అవన్నీ కూడా ఈవెన్ నంబర్స్ అంటాం. ఓకే, సో వాట్ ఆర్ ద ఈవెన్ నంబర్స్ హియర్? వాట్ ఆర్ ద ఈవెన్ నంబర్స్ హియర్? సో నన్ను ఈవెన్ నంబర్స్ అంటే జనరల్లీ, సో ఇక్కడ మన వాళ్ళకి ఈవెన్ ఆర్ దగ్గరికి వచ్చేవాడికి మన వాళ్ళకి వచ్చే అతి పెద్ద డౌట్ ఏంటంటే, సార్ వాట్ అబౌట్ 0 సార్? 0 ఈవెనా ఆర్డర్? 0 ఈవెనా ఆర్డర్? ఓకే, ఒక పని చేద్దాం. సో మీరు అందరూ కూడా
కామెంట్ చేయండి. 0 ఈవెన్ ఆర్ ఆడ్, 0 ఈవెన్ ఆర్ ఆడ్ కామెంట్ చేయండి. సో నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మీకు యూట్యూబ్ షార్ట్లో నేను చెప్తాను. మన దానికి సబ్స్క్రైబ్ అయి ఉంటారు కాబట్టి టాలెంట్ షైన్ యూట్యూబ్ ఛానల్లో దాంట్లో షార్ట్స్ చూడండి. దాంట్లో నేను 0 ఈవెనా ఆడ్ అనేది నేను ఆ షార్ట్స్లో చెప్పుంటాను. సో ప్లీజ్ మీరందరూ కూడా 0 ఈవెనా ఆడ్ అనేది ఇది విన్న అందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ 0 ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ అనేది. సరే, సో 0 గురించి మీరే నాకు చెప్తారు కాబట్టి నేను దాని నుంచి మీరు చెప్పే కామెంట్స్ నుంచి నేను మీకు ఒక వీడియో కూడా చేస్తాను, షార్ట్ ఒకటి. సో అప్పుడు దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో బట్ 0 కాకుండా సో నెక్స్ట్ తీసుకుంటే 2, నెక్స్ట్ 4, నెక్స్ట్ 6 అండ్ సో ఆన్. సో అంటే పాజిటివ్ ఇంటిగ్రల్స్లో ది ఆర్డర్ తీసుకుంటున్నాను నేను. సో 2, 4, 6 and so on. These are all even numbers. Sir, what is the nth even number? Nth even number is 2n. 2n. I am defining only for the positive integrals. That is the nth even number. So nth even number. Sir, మరి అలాంటప్పుడు ఓకే పాజిటివ్ ఇంటిగ్రల్స్ ఓకే సార్, మరి వాట్ అబౌట్ ద నెగటివ్ ఇంటిగ్రల్స్ సార్? వాట్ అబౌట్ ద నెగటివ్ ఇంటిగ్రల్స్? సో నేను ఎందుకు పాజిటివ్ ఇంటిగ్రల్స్ మాత్రమే అంటే ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ మాత్రమే తీసుకున్నాను అంటే ఎందుకు తీసుకున్నాను అంటే సో నేను సైన్ని కన్సిడర్ చేయట్లేదు. సో -2 అయినా -4 అయినా ఏదైనా సరే. సో సపోజ్ యూ కెన్ టేక్ -2. సో ఇక్కడ సైన్తో మనకి ఇబ్బంది లేదు నాన్న. -2 ఈజ్ ఇట్ పాసిబుల్ టు డివైడెడ్ బై 2 ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో యూ విల్ గెట్ ద రిమైండర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ భాషలో చెప్తాను నేను, అంటే ఇప్పుడు -2 ఈవెనా కాదా నా క్వశ్చన్ అది. సో ఈవెనా కాదన్నప్పుడు చెక్ చేద్దాం. కమాన్ -2, కమాన్ 2తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే హౌ మెనీ టైమ్స్? -1 time, కరెక్ట్. సో -2. సో వాట్ ఇస్ ద రిమైండర్? 0. So that means, so whenever you are getting the remainder at 0, automatically that is exactly divided by 2 or not? అంతే కదండి. సో 2 -1 times పోతుంది ఇక్కడ -2 అంటే. సో కాబట్టి ఇక్కడ సో 0 వచ్చిందంటే నథింగ్ ఈజ్ రిమైండర్ అంటే అది ఎగ్జాక్ట్లీ డివైడ్ అయినట్టే కదండి. కాబట్టి -2 అనేది ఈవెన్ ఆడ్ అండి. సో డెఫినెట్లీ ఈవెన్, నో డౌట్. సో అసలు మనం డిఫైన్ చేయగలం కదా. సో ఈవెన్ ఓన్లీ. సో కాబట్టి ఈవెన్ all negative numbers which are exactly divisible by all these numbers are also even numbers only. ఇప్పుడు ఇక్కడ నేను సైన్ చెప్పట్లేదు. సో వితౌట్ సైన్ ఏ నెంబర్ అయినా తీసుకోండి. సో all numbers which are exactly divisible by 2 are called as even numbers. సైన్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఈవెన్ యూ కెన్ టేక్ -2n. సో -2n that is also even. సో నాన్న ఇటీవల నేను ఒక ప్రోగ్రామింగ్లో ఒక ప్రోగ్రాంలో చూశాను. ఒక ప్రోగ్రాంలో వాడు ఏం చేశారంటే డేటా ఇస్తారు కదా ఒక ప్రోగ్రామ్ కోడ్ చేయడానికి. దాంట్లో నంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n అన్నాడు. అంటే నంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n అని ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అది ఈవెన్ నంబర్ సెట్ అని తీసుకోవాలి. ఓకేనా? సో నంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ఇచ్చాడంటే ఈవెన్ నంబర్ సెట్ అని తీసుకున్నాను. ఓకే, సో మీకైతే ఐ థింక్ క్లారిటీ వచ్చింది. ఒక 0 ఒకటే డౌట్. సో నేనే అడిగిన క్వశ్చన్ అంటే ఈజ్ 0 even or odd? Please comment in comment section. సో దీని గురించి మీకు కావాలి అంటే యూట్యూబ్లో షార్ట్స్ ఉంటాయి టాలెంట్ షైన్వి. సో దాంట్లో చెప్తాను దీని గురించి. ప్లీజ్ ఫాలో దేర్. ఓకే, రైట్ హియర్. సో ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ ది ఈవెన్ నంబర్స్. సో నెక్స్ట్ ఈవెన్ నంబర్స్లో మనకి ఇంకొక పాయింట్ కావాలన్నా. So what is the sum of first n even numbers? Yes. So let us continue that even numbers. So next in even numbers, so next మనకు కావాల్సిన ఏంటంటే sum of first n even numbers. Sum of first n even numbers, that is 2 plus 4 plus 6 plus and so on plus 2n. So that is the nth even number. What is the sum? Yeah, what is the sum of n even numbers? So this is the nth even number. Nth even number. So what is the sum of first n even numbers? That is
n into n plus 1. n into n plus 1. Sum of n even numbers is n into n plus 1. సో మీకు ప్రూఫ్ కావాలంటే ప్రూఫ్ చూడొచ్చు. n into n plus 1. సో దీనికి ఒక సింపుల్ ప్రూఫ్ ఉంది, దాన్ని చూద్దాం నాన్న. ప్రూఫ్. సో sum of first n even numbers, take 2 common here. So 2 common is the 1, 4 నుంచి 2 common is the 2, 6 నుంచి 2 common is the 3, plus and so on, plus 2n నుంచి common is the n. So sum of first n even numbers is this one. So is equal to 2 into, what is the sum of first n even numbers? That is n into n plus 1 divided by 2. So 2 cancel. So therefore finally n into n plus 1 is the sum of first n even numbers. So first n even numbers come enta n into n plus 1. Right Anna. So next let us move to the odd numbers. Odd numbers చూద్దాం. Ready. So next odd numbers. No, already even numbers చూసాం మనం. సో నంబర్స్ 2తో డివైడ్ అయితే ఈవెన్ నెంబర్స్ అన్నాం, మరి అదే 2తో డివైడ్ కాకపోతే ఆడ్ నెంబర్స్ అన్నాం. సో వాట్ ఆర్ ద ఆడ్ నెంబర్స్ సెట్? వాట్ ఆర్ ద ఆడ్ నెంబర్స్ సెట్? 1, 3, 5, 7 and so on. So what is the nth odd number? What is the nth odd number? Nth odd number is so 2n minus 1. 2n minus 1 is the nth odd number. This is the nth odd number అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. సార్ మరి ఈవెన్ నెంబర్స్లో -2 అనేది ఈవెన్ నెంబర్ అని చెప్పారు, మరి వాట్ అబౌట్ దట్? సో -2 ఈవెన్ నెంబర్ ఏనా? ఇక్కడ ఈవెన్. సో మైనస్ నెగిటివ్ నెంబర్స్ కూడా, సో అది దట్ ఈస్ -1, -3, -5 ఇవన్నీ కూడా, సో దీస్ ఆల్సో ఆడ్ ఓన్లీ. సో ఆడ్ నెంబర్స్ ఓన్లీ. సో ఇక్కడ సైన్ చూడొద్దు, నెంబర్ 1, 3, 5 ఇలానే చూసుకున్నానా. సైన్ ప్లస్ అయినా మైనస్ అయినా సరే ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అవుతుందన్న. సో నేను ఇక్కడ యాక్చువల్గా మనకి ప్రోగ్రామింగ్లో ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు నేను ఇటీవల ప్రోగ్రామ్ చూసాను. సో ఆ ప్రోగ్రామింగ్లో మనకి నంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n - 1 అని ఇచ్చాడు. 2n - 1 ఇచ్చినా 2n + 1 ఇచ్చినా సరే, సో నంబర్స్ అనేవి సో ఆడ్ నెంబర్స్ అని అర్థం చేసుకోండి. 2n - 1 అయినా 2n + 1 అయినా సరే నంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n - 1 ఆర్ +1 ఇస్తే ఆడ్ నెంబర్స్, అదే 2n అని ఇస్తే ఈవెన్ నెంబర్స్ అని అర్థం. సో ఓకే, గుర్తుపెట్టుకున్నా. కొంతమంది చాలా మంది nth నెంబర్ అంటే 2n + 1 అనుకుంటారు, బట్ రిమెంబర్ nth ఆడ్ నెంబర్ ఈస్ 2n - 1 ఓన్లీ. కాబట్టి చెక్ చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, nth ఆడ్ నెంబర్ ఈస్ 2n - 1. 2n - 1. సరే నాన్న, nth ఆడ్ నెంబర్ 2n - 1 కాబట్టి వాట్ ఇస్ ద 100th ఆడ్ నెంబర్? సో వాట్ ఇస్ ద 100th ఆడ్ నెంబర్? 2 into 100 - 1, that is equal to 199 is the odd number. So what is the 50th odd number? 50th odd number is 2 into 50 - 1, that is equal to 99. Reverse చూద్దాం నాన్న. 33. 33 is which odd number? 33 అనేది ఎన్నో ఆడ్ నెంబర్ నాన్న? సరే ఇక్కడ రివర్స్లోకి వెళ్తే 33 అంటే 2n - 1 కాబట్టి n వాల్యూ కావాలి. సో therefore 33 - 1 ఇటు వస్తే +1 divided by into 2 ఇటు వస్తే divided by 2 is equal to 33 + 1 34/2, 17th అవుతుంది నాన్న. 17th. సో కాబట్టి ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. nth ఆడ్ నెంబర్ అనేది 2n - 1 అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అగైన్ యాజ్ యూజువల్లీ లైక్ లాస్ట్ కేస్, వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ first n odd numbers? What are the first n odd numbers? 1 + 3 + 5 + 7 + 9 + and so on plus 2n - 1. Yes or no? These are the first n odd numbers. So this is the nth odd number, correct? Right. So what are the sum of first n positive integrals? N odd positive integrals, right? So what are the first n odd numbers are nothing but of n square. Remember that, it's very important, you must remember this n square. సో దీన్ని ప్రూవ్ చేయడం కూడా డైరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే చాలనా. సో మనం డైరెక్ట్గా దీన్ని ప్రూవ్ చేసేయచ్చు. కమాన్ చేద్దాం.
సో దీన్ని ప్రూవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు, మీ అబ్జర్వేషనే దీన్ని ప్రూవ్ చేసేస్తాయి. కమాన్ ఇయర్ చెక్ చేయండి. ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను. ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ ఎంత 4, 1 + 3 4, ఏమైంది 2 స్క్వేర్ అయింది, అవునా? సో నెక్స్ట్ ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను. 1 + 3 + 5, that is 4 + 5, that is 9. So 9, so that is equal 3 square. ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను. 16, కాదు చూడండి, 9 + 7 16, that is equal 4 square. సో ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ తీసుకుంటే, సో 16 + 9 25, సో that is equal 5 square. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ 2 square, ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ 3 square, ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ 4 square, సిమిలర్లీ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ n square అని తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ దట్. సో వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్? n square. ఆల్రెడీ ఇందా చెప్పాను ఈవెన్ నెంబర్స్ గురించి. వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్? n ఇంటూ n + 1. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ n square. గుర్తుపెట్టుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ వన్. సో మనకి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ కూడా అయిపోయినాయి. సో నెక్స్ట్ లెట్స్ గో ఫర్ ద రియల్ నెంబర్స్. Let us go for the real numbers. Real numbers. Real numbers are indicated by capital R and D. Real numbers are indicated by capital R. X belongs to R అంటే రియల్ నెంబర్ సెట్. నేను ఇక్కడ దాని నేమ్ తగ్గట్టే ఇక్కడ మనం డిఫైన్ చేయొచ్చు. సో రియల్ అని చెప్తా ఉంటుంది. అదే ఆల్ ఎగ్జిస్టింగ్ నంబర్స్, రియాలిటీ, ఆల్ ఎగ్జిస్టింగ్ నంబర్స్ ఆర్ నోన్ యాజ్ రియల్ నంబర్స్. ఉన్న అన్ని నంబర్స్ కూడా, ఆల్ ఎగ్జిస్టింగ్ నంబర్స్, ఉన్న అన్ని నంబర్స్ కూడా రియల్ నంబర్స్ అన్నట్లు అనమాట. సో రియల్ నంబర్స్. సో రియల్ నంబర్స్ అంటే ఆల్ ఎగ్జిస్టింగ్ నంబర్స్, ఆల్ ఎగ్జిస్టింగ్ నంబర్స్. సార్ ఎలా చూస్తాం సార్? సో ఆల్ ఎగ్జిస్టింగ్ నంబర్స్ అంటే మనం మామూలుగా మన నోట్ బుక్స్లో మనకి డిఫైన్ చేసేది ఎలా ఉంటుందంటే, ఒక నంబర్ లైన్ తీసుకుంటే -∞ దగ్గర నుంచి +∞ వరకు నంబర్ లైన్ తీసుకున్నాను. సెంటర్ దట్ ఈస్ టేకింగ్ ఎ 0, దట్ ఈస్ ద రిఫరెన్స్ పాయింట్. సో నెక్స్ట్ 1 2 అండ్ సో ఆన్, దీస్ ఆర్ ద పాజిటివ్ పార్ట్, నెగిటివ్ పార్ట్. సో మనం ఏ నంబర్స్ అయితే ఈ నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయగలమో సో వాటిని రియల్ నెంబర్స్ అంటారు. So numbers which are able to represent on a number line is called as a real number set. Real number set. So ఇక్కడ real numbers ni again, so real numbers we can divide into two categories అండి. So real numbers we can divide into two categories. One is rational numbers, rational, and second one is the irrational numbers. సో రియల్ నెంబర్స్ ని మనం 2 కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ అని మనం డిఫైన్ చేసేయచ్చు. సో ఈ రేషనల్ నంబర్స్ ఏందో డీటెయిల్ గా మనం చూద్దాం. రైట్, నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్. సో ఇక్కడ రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? హౌ యూ కెన్ డిఫైన్ ద రేషనల్ నంబర్స్? మీరు చిన్నప్పుడు చదివే ఉంటారు, నంబర్స్ విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. సో P/Q ఫామ్ లో రాయగలిగే ఏ నంబర్స్ నైనా సరే రేషనల్ నంబర్స్ అంటారు. నంబర్స్ ని P/Q ఫామ్ లో రాయగలిగితే వాటిని రేషనల్ నంబర్స్ అంటారు. కానీ దీంతో ఆపదనాన సో మీరేం చేస్తారంటే కంటిన్యూషన్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అది పెట్టలేదు అనుకోండి, Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని డిఫైన్ చేయకపోతే నాలాంటి వాడు ఏం చేస్తాడు? సో వాట్ ఈస్ 3/0 అంటాడు. 3/0 డినామినేటర్లో 0 అని ఎలా డిఫైన్ చేస్తామండి మనం? కాదు కదా. సో కాబట్టి P/Q వేర్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని డిఫైన్ చేయండి. సో నంబర్స్ విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నౌ లెట్ us go for the examples. Yeah, come on here. What are the examples? You can take 3. Yeah, 3/1. P/Q ఫామ్ ఉందా లేదా? యా 0.3. సో ఇది వీ కెన్ రైట్ as 3/10. ఉందా లేదా P/Q ఫామ్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ 0.333 అండ్ సో ఆన్. సో అండ్ సో ఆన్ అంటే ఇక్కడ చూడండి రికరింగ్ అవుతుంది. సో 0.3 బార్ అంటే దీన్ని
దీని వాల్యూ తెలుసా? ఇట్ ఈస్ వీ కెన్ రైట్ యాజ్ 1/3. 1/3 వాల్యూ దాన్ని. సో కాబట్టి ఇవన్నీ కూడా పీబైక్యూ ఫామ్లో రాయొచ్చు కాబట్టి ఈ నెంబర్స్ అన్నిటిని కూడా రేషనల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్ అంటారు. సో నెక్స్ట్ వన్ అన్న. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ అని వేట్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్స్ అని వేట్ అంటారు. సో నెంబర్స్ పీబైక్యూ ఫామ్ లో రాయగలిగితే ఓకే. సో వాటిని ఏమన్నాము? నెంబర్స్ పీబైక్యూ ఫామ్ రాయగలిగితే రేషనల్ అన్నాం. మరి రాయలేకపోతే ఇర్రేషనల్ అంటారు. సింపుల్. సో విచ్ ఆర్ నాట్ ఏబుల్ టు రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీబైక్యూ, సో దెన్ దోస్ నెంబర్స్ ఆర్ నోన్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్స్. పీబైక్యూ ఫామ్ లో రాయలేకపోతే వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు నాన్న. సో ఇక్కడ సరే వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి నన్ను? వీటికి నేను చాలా డిఫైన్ చేస్తాను. వీటికి ఈవెన్ ఇర్రేషనల్ నెంబర్స్కి పర్ఫెక్ట్ డెఫినేషన్ కూడా నేను నెక్స్ట్ దానిలో చెప్తాను. బట్ మీరు ఫస్ట్ అయితే ఈ ఎగ్జాంపుల్స్ ఐడెంటిఫై చేసుకోండి. కమ్ ఆన్ హియర్ ఎగ్జాంపుల్స్. సో దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ పై. సో నెక్స్ట్ ఈ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ, √2, √3. సో నెక్స్ట్ √4, √5 అండ్ సో ఆన్. సో ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అండి. సో ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ ఒక డౌట్ మళ్ళీ మన వాళ్ళకి, సార్ పై వాల్యూ 22/7 కదా సార్, పీబైక్యూ ఫామ్లో రాయొచ్చు కదా సార్, మరి ఇర్రేషనల్ అని ఎలా చెప్తున్నారు సార్ అంటే, కాదండి. పై వాల్యూ అయితే ఎగ్జాక్ట్లీ 22/7 కాదు. అందుకనే సో మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానివ్వండి, అంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టేక్ పై యాజ్ 22/7 అని స్పెసిఫిక్గా ఇస్తారు. అది ఎగ్జాక్ట్ వాల్యూ అయితే ఇవ్వాల్సిన అవసరం ఏంటండి? అది అప్రాక్సిమేట్ వాల్యూ. సో కాబట్టి ఈ పైని మనం ఈ ఫార్మాట్లో రాయలేమండి. అందుకని సో పై ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. ఎక్స్పోనెన్షియల్ వాల్యూ కూడా అంతే, 2.18 సంథింగ్. ఇది కూడా పీబైక్యూ ఫామ్ రాయలేము. ఇక్కడ ఈ √2, √3, √4, √5 నన్ను ఇవన్నీ కూడా సో ఈ ఫార్మాట్లో ఉన్న ఏ నెంబర్ అయినా సరే ఇవన్నీ కూడా ఇర్రేషనల్ అవుతాయి. అంటే ఈ ఫార్మాట్ ఏంటంటే నాన్న, సపోజ్ యూ కెన్ టేక్ ద nth రూట్ ఆఫ్ ఏ. nth రూట్ ఆఫ్ ఏ. సో నన్ను ఇక్కడ ఏ అనేది ఒక నెంబర్, ఇది nth రూట్లో ఉంది. సపోజ్ ఇది దీంట్లో నుంచి ఈ ఏ ఎగ్జాక్ట్లీ కానీ బయటికి రాకపోతే, ఈ nth రూట్లో నుంచి ఏ కానీ ఎగ్జాక్ట్లీ బయటికి రాకపోతే nth రూట్ ఆఫ్ ఏని ఇర్రేషనల్ నెంబర్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్ అంటారు. సో కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ అంటారు. దీన్నే ఈ ఫార్మాట్లో ఉన్న ఇర్రేషనల్ నెంబర్స్ని మనం చాలా స్వీట్గా మనం దీన్ని సర్డ్స్ అని పిలుస్తారు. సర్డ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఏ సర్డ్. సో ఈ ఫార్మాట్లో ఉన్న నెంబర్నే సర్డ్ అంటాం. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్. సో మనం ఇప్పుడు నెంబర్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఎంటైర్ నెంబర్స్ మొత్తాన్ని కూడా ఒక్క స్లైడ్లోకి తీసుకొచ్చేసి అన్నిటి ఒకసారి చూస్తే బాగుంటుందేమన్నా? స్టార్ట్ చేద్దాం. కమ్ ఆన్ హియర్. నెంబర్స్. సో గైస్ నన్ను ఇక్కడ నెంబర్స్ మొత్తాన్ని మనం 2 వేస్లో డిఫైన్ చేసేయచ్చు. 2 వేస్లో డిఫైన్ చేయొచ్చు. 2 వేస్లో డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేవాడికి రియల్ నంబర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేవాడికి ఇమాజినరీ నంబర్స్. యా, ఇమాజినరీ నంబర్స్. నన్ను దీని గురించి నేను చెప్పలేదు అసలు. సో కామన్గా కొంత ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంటుంది ఇమాజినరీ వాల్యూస్, ఎంపీసీ చేసిన వాళ్ళందరికీ. నన్ను ఇక్కడ దోస్ నంబర్స్ ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ అన్ని కూడా రియల్ అని చెప్పాము. ఎగ్జిస్ట్ కానీ ఇమాజినరీ అవుతాయి. అవే దాన్ని స్మాల్ ఐతో ఇండికేట్ చేస్తాం. దాని వాల్యూ √-1గా డిఫైన్ చేస్తాం. స్క్వేర్ రూట్లో నెగటివ్ వాల్యూ డిఫైన్ కాదండి దాన్ని, అందుకని డిఫైన్ కాదు. అలాంటి నెంబర్స్ లేవు కాబట్టి ఇమాజిన్ చేసుకుంటున్నాం ఐ వాల్యూ అన్నట్లు. సో దోస్ ఆర్ ద ఇమాజినరీ క్వాంటిటీస్. కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెద్దగా ఇమాజినరీ క్వాంటిటీస్కి వెళ్ళం కాబట్టి దాన్ని ఆ పార్ట్నర్లో వదిలేస్తున్నాను. నౌ కమ్ టు ద రియల్ వన్స్. అగైన్ రియల్ వన్స్ని సో మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? సో అగైన్ రియల్ క్వాంటిటీస్ని వీ కెన్ డివైడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఆల్రెడీ ఇందాక మనం డిఫైన్ చేసాం. దట్ ఈస్ రేషనల్ నంబర్స్ and second one is the irrational numbers. Irrational numbers. Now rational numbers ante em cheppam manam? So numbers which can be written in the form of p by q where q is not equal to 0 అని చెప్పాం. ఇది రేషనల్ నెంబర్స్కి మనం ఇచ్చిన చిన్నపాటి డెఫినేషన్.
కరెక్టే కదా. అలానే ఇర్రేషనల్ నెంబర్స్కి ఏం చెప్పాం నాన్న? సో నెంబర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అని చెప్పాం. సో వీ కెన్ డివైడ్ టోటల్ రియల్ నెంబర్స్ ఇంటూ టూ కేటగిరీస్, రేషనల్ అండ్ irrational. So next one, yeah. So again, rational numbers we can divide into two more categories. Rational numbers we can divide into two categories. సో రేషనల్ నెంబర్స్లో ఇందాక మనం చెప్పాము. సో ఎగ్జాంపుల్గా తీసుకుంటే యాక్చువల్గా 3 ఆర్ 0.3. సో 3 అనేది ఇంటీజర్, 0.3 అనేది డెసిమల్. సో కాబట్టి ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఇంటీజర్స్ అవి కాకపోతే రిమైనింగ్ డెసిమల్స్గా మార్చొచ్చు. సో రేషనల్ నెంబర్స్ వీ కెన్ డివైడెడ్ యాజ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అని చెప్పాను కదా, -∞ టు +∞. -2, -1, 0, 1, 2 అన్నీ కూడా ఇంటీజర్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేవాడికి ఇంటీజర్స్, నెక్స్ట్ డెసిమల్స్. ఓకే, డెసిమల్స్ అండి. సో డెసిమల్స్ ఎగ్జాంపుల్ లైక్ 0.3 డెసిమల్, అది దట్ ఈస్ నాట్ ఇంటీజర్ బట్ రెండు కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. నన్ను అగైన్ ఇంటీజర్స్ తీసుకుంటే, సో ఇంటీజర్స్ని మన ఇష్టం వచ్చినట్టు డివైడ్ చేసుకోవచ్చు అండి. సో ఇంటీజర్స్ వీ కెన్ డివైడ్ యాజ్ సో మెనీ వేస్. సో ఒకసారి తీసుకుంటే, సో ఇంటీజర్స్ని మీకు తెలుసు కదా, నెగిటివ్ నంబర్స్ రిమైనింగ్ హోల్ నంబర్స్గా తీసుకోవచ్చు. అగైన్ హోల్ నంబర్స్ అలా తీసుకోవచ్చు. అగైన్ హోల్ నంబర్స్ని 0 న్యాచురల్ నంబర్స్ nగా తీసుకోవచ్చు. ఈ న్యాచురల్ నంబర్స్ని అగైన్ మళ్ళీ మనం ఈవెన్ ఆర్డ్గా డివైడ్ చేయొచ్చు, ఇంకా చాలా వేస్. ఈ పార్ట్ వరకు కంప్లీట్గా క్లియర్ అయిపోయింది మనకి. బట్ మేజర్ ఇంపార్టెంట్ ఈ డెసిమల్ పార్ట్స్ అండి. దీని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సరేనా? మరి ఈ డెసిమల్ పార్ట్కి వచ్చేవాడికి అగైన్ ఈ డెసిమల్స్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు? సో దీస్ డెసిమల్ నంబర్స్ అగైన్ వీ కెన్ డివైడ్ ఇంటూ టూ కేటగిరీస్. నన్ను మీకు ఆల్రెడీ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను, మీకు అర్థమైంది. సో ఇక్కడ ఈ స్పేస్ తీసుకుంటాను. నన్ను ఇక్కడ 0.3 డెసిమలే కదండి, p/q ఫామ్లో రాయొచ్చు కదండి. యా, దిస్ ఇస్ వన్. ఈవెన్ 0.333 అండ్ సో ఆన్, ఇది కూడా డెసిమలే కదండి, దాన్ని p/q ఫామ్లో రాయొచ్చు, 1/3 అనేసి రాయొచ్చు కదా. సో ఇట్స్ వాల్యూ ఇస్ 1/3, దిస్ వాల్యూ ఇస్ 3/10. సో నన్ను దీన్ని p/q ఫామ్ రాసాం, దీన్ని రాసాం, కానీ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? ఇదేమన్నా 0.3 ఎండ్ అయిపోయింది, 0.3333 వస్తానే ఉంది. మరి అలాంటప్పుడు సో దీన్ని ఏమంటారు? టర్మినేటెడ్ డెసిమల్ అంటారు. దీన్ని ఏమన్నా నాన్ టర్మినేటెడ్ డెసిమల్ అంటారు. కరెక్టా కదా? సో డెసిమల్స్ టూ వేస్ అండి, టర్మినేటెడ్ డెసిమల్స్ అండ్ నాన్ టర్మినేటెడ్ డెసిమల్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ నన్ను ఇంతవరకు బాగానే ఉంది. సో మరి అగైన్ నాన్ టర్మినేటెడ్లో దిస్ ఇస్ ద వన్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, 0.1795112 అండ్ సో ఆన్, ఇలా ఉంది. అంటే ఇక్కడ సో దీనిలో 0.3333, ఇక్కడ 3 అనేది రిపీట్ అయింది, రిపీటెడ్గా ఉంది. కానీ ఇక్కడ 0.1799512 దెర్ ఇస్ నో రిపిటేషన్. సో రిపిటేషన్ అయితే లేదు, అంటే దీని ఏమంటారు? నాన్ టర్మినేటెడ్ రిపీటెడ్ డెసిమల్స్ అంటారు. దీని ఏమంటారు? నాన్ టర్మినేటెడ్ నాన్ రిపీటెడ్ డెసిమల్స్ అంటారు. సో కాబట్టి ఈ నాన్ టర్మినేటెడ్ అగైన్ టూ కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఎలా డివైడ్ చేయొచ్చు అన్న? సో రిపీటెడ్ అండ్ నాన్ రిపీటెడ్గా చేయొచ్చు. ఓకే, ఇక్కడ నాకు కొద్దిగా చిన్న హెల్ప్ మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, ఇదైతే 0.333 అండ్ సో ఆన్ 1/3 రాసా, p/q ఫామ్ ఓకే డన్. బట్ ఇక్కడ 0.1799512 సంథింగ్ నెక్స్ట్ డెసిమల్ ఏంటో కూడా నాకు తెలియదు. మరి అంటప్పుడు దీన్ని p/q ఫామ్ రాయొచ్చా? దీన్ని రాయగలమా? p/q ఫామ్లో రాయలేం కదండి. మరి p/q ఫామ్లో రాయలేకపోతే దాన్ని ఏమనాలి? ఇర్రేషనల్ నెంబర్ అనాలి. సో కాబట్టి సో ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ అంటే మనం ఏం డిఫైన్ చేసేయచ్చు? ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏం డిఫైన్ చేసేయచ్చు? సో నన్ను ఇక్కడ p/q ఫామ్లో రాయలేకపోతే ఇర్రేషనల్ అంటాం. దాన్ని పర్ఫెక్ట్గా డిఫైన్ చేయాలంటే నాన్ టర్మినేటెడ్ నాన్ రిపీటెడ్ డెసిమల్స్ ఆర్ నోన్ యాజ్ ఇర్రేషనల్. సో కాబట్టి ఈ నాన్ టర్మినేటెడ్ నాన్ రిపీటెడ్, సో ఈ డెసిమల్స్ని మనం ఏమని పిలుస్తాం నాన్న? సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్
irrational numbers. Those are called as irrational numbers. Okay na? Irrational numbers. నాన్ టర్మినేటెడ్, నాన్ రిపీటెడ్, ఎండ్ అవ్వకూడదు, రిపీట్ కాకూడదు. సో వాటిని ఏమంటారు అన్న? ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. సో వీటికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను. పై, ఈ, స్క్వేర్ రూట్ 2, రూట్ 3 అండ్ సో ఆన్ లైక్ దిస్. ఓకే, సో irrational numbers. I hope you are okay with the entire numbers here. Right guys? So ఈ క్లాస్, ఈ నంబర్స్ ఫండమెంటల్స్లో ఫస్ట్ పార్ట్ దీంతో ఎండ్ చేద్దాం. సో దీని నెక్స్ట్ క్లాస్లో మీకు ఇప్పుడు దాకా చెప్పిన ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మీకు నేను ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఆ తర్వాత రిమైనింగ్ ఫండమెంటల్స్ క్లాస్, ఇంకా రిమైనింగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి కదా, ప్రైమ్ నంబర్స్, డివిజిబిలిటీ రూల్స్, కో ప్రైమ్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా నెక్స్ట్ ఫండమెంటల్ క్లాస్ ఆఫ్టర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్లాస్ తర్వాత నెక్స్ట్ క్లాస్లో నేను చెప్పడం జరుగుతుంది. సో గైస్, మీ అందరు మాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే ఒకటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలెంట్ షైన్ యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే మీరు ఎంత ఎంకరేజ్ చేయగలుగుతారో అంత బెస్ట్ చేయడానికి నేను, నా టీం, మా టాలెంట్ షైన్ టీం అంతా కూడా రెడీగా ఉన్నాము. మీకు ఖచ్చితంగా క్వాలిటీగా ఇవ్వాలన్నది మా ఇంటెన్షన్. సో మీరు చేయాల్సింది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. అలానే నెక్స్ట్ మేము ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మంది. సో ఇన్స్టాగ్రామ్ talentshine_media అని ఉంటుంది. ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అలానే ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను. సో 0 అనేది ఈవెనా ఆర్డర్ అనేసి అది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను దాని గురించి డీటెయిల్ డిస్కషన్ అనేది ఒక చిన్న షార్ట్ ఫార్మాట్లో యూట్యూబ్ షార్ట్స్లో మన టాలెంట్ షైన్ దాంట్లో పెడతాను. సో ఖచ్చితంగా వాచ్ చేయండి. మీరు కామెంట్ పెట్టిన తర్వాత వాచ్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్, సో మన నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్తో పాటు ఫేస్బుక్ కూడా ఉంది మనకి, టాలెంట్ షైన్ మీడియా అనేసి. దాన్ని కూడా రిక్వెస్ట్ పెట్టండి, యాక్సెప్ట్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, టెలిగ్రామ్లో కూడా టాలెంట్ షైన్ ఉంటుంది. సో ప్లీజ్ జాయిన్ టాలెంట్ షైన్ గ్రూప్. సో అక్కడ మేము ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్ బై జాయినింగ్ ఆల్ దీస్ సోషల్ మీడియా నెట్వర్క్స్. సో మీరు ఎంత సబ్స్క్రిప్షన్స్ యూట్యూబ్లో ఇవ్వగలరో, సో దాన్ని బట్టి మేము అంత బెస్ట్ క్వాలిటీ మీకు ఇవ్వడానికి మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. వేణు సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.